బ్రిటన్కు చెందిన అత్యంత అధునాతన F-35B స్టెల్త్ యుద్ధ విమానం ఒకటి కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. 3 రోజులు గడిచిన సాంకేతిక లోపం కారణంగా విమానం అక్కడే నిలిచిపోయింది. పరిణామం స్థానికంగాను రక్షణ రంగ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ F-35B షార్ట్ టేకాఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్ SDOVL సామర్థ్యం గల విమానం ప్రస్తుతం ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లో భాగం. భారత నౌకాదళం సంయుక్త విన్యాసాలు ముగించుకుని అనంతరం ఈ బృందం తమ కార్యకలాపాలను కొనసాగుతోంది. నివేదిక ప్రకారం ఆదివారం ఉదయం జూన్ 15 ఇంధనం తక్కువగా ఉండటంతో యుద్ధ విమానం తిరువనంతపురం వైపు మళ్లింది. అయితే ల్యాండింగ్ అనంతరం ఇందులో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన మరుసటి రోజు రాయల్ నేవీకి చెందిన AW101 మెర్లిన్ హెలికాప్టర్ తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకుని పైలట్ ను తిరిగి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నౌకకు తరలించింది. దీనిని బట్టి చూస్తే విమానం మరమ్మతులు పూర్తి చేసుకుని తిరిగి సముద్ర ఆధారిత కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఊహించని దానికంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఈ ఘటనపై భారత వైమానిక దళం కూడా స్పందించింది. తాము బ్రిటన్ విమానానికి అవసరమైన లాజిస్టికల్ సహాయాన్ని అందిస్తున్నామని, ఇటువంటి ఘటనలు సాధారణమని IAF వర్గాలు తెలిపాయి.